రాజేంద్ర ప్రసాద్ చంపేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్, అంటే రాజేంద్ర ప్రసాద్ శవమే అది, ఈ రాజేంద్ర ప్రసాద్ శవాన్ని పక్కన పెట్టి ఆ రాముడు రాముడు చంపింది మన దొర దగ్గర పనిచేసి ఈరిగాండి అంటారు. అంటే రాజేంద్ర ప్రసాద్ అంటే తను కేసు ఏది ఫిక్స్ చేస్తాడో అదే ప్రజలు ఫాలో అవ్వాలి, ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా ఫాలో అవ్వాలి. చనిపోయింది రాజేంద్ర ప్రసాద్, కానీ ఆ శవాన్ని చూపిస్తూ ఇతను వీరిగాడు చంపింది రాముడు అంటారు, ఊరందరు నమ్మిస్తారు. అక్కడ తన భార్య కూడా నమ్మాల్సిన పరిస్థితి వస్తుంది, నిస్సహాయ స్థితిలో ఉంటుంది ఆవిడ. ఆ అమ్మాయితో సంతకము ఒక సంతకం కంప్లైంట్ తీసుకుంటారు. ఆ అమ్మాయి కంప్లైంట్ తీసుకునేటప్పుడు ఎలా ఉంటుందంటే ఆ అమ్మాయి ఫేస్ మీద ఇలా ఉంటుంది అనమాట, ఫ్రేమ్ ప్యాడ్, అంటే ఒక చిన్న సింగిల్ అయ్యే చూపిస్తారు సంతకం పెట్టేటప్పుడు. ఆ అమ్మాయి ఇక్కడ టైట్ క్లోజ్ చేస్తారు ఆ అమ్మాయి కళ్ళను, ఇక్కడ మనకు స్క్రీన్ ప్లేకు నాట్ వేస్తారు డైరెక్టర్, ఇక్కడ నాట్ అనమాట. అక్కడి నుంచి ఆ అమ్మాయి కొడుకు అసలు మాటలు అనేది డైలాగులు అసలు ఉండవు వాళ్ళకు, స్క్రీన్ ప్లేకే నాట్ ఉంటుంది అనమాట. సో చాలా చాలా సైలెంట్ గా ఉంటుంది వాళ్ళ పర్ఫార్మెన్స్. సో ఇలా వీళ్ళ తిరుగుబాటును, ఊర్లో వాళ్ళ తిరుగుబాటును తట్టుకోలేక మిలిటరీ బాబాయి ఆయన కంప్లైంట్ రాసి పోలీసులకు తను పోస్ట్ బాక్స్ లో వేస్తే ఆ పోస్ట్ బాక్స్ కూడా దాటకుండా మిలిటరీ బాబాని రాత్రికి చంపేస్తారు. సో మిలిటరీ బాబా వేసుకున్న తను ఆ సిపాయి బట్టలను ఈ రాజేంద్ర ప్రసాద్ కొడుకు వేసుకుంటాడు. అక్కడి నుంచి అది వాడి కంటిన్యూటీ, ఆ కుర్రోడికి బట్టలు అంతవరకు నిక్కర్తో బనితో ఉన్న అబ్బాయి ఈ సిపాయి బట్టలు వేసుకొని, అంటే వాడు ఒక ధైర్యాన్ని తెచ్చుకుంటాడు. అంటే ఇది ఇండైరెక్ట్ గా ప్లే అవుతూ వెళ్తుంది, వాడు ఎందుకు బట్టలు వేసుకున్నాడో ఒక క్లారిటీ ఉండదు. యమున కొడుకు వాళ్ళ పొలం పనులు చేసుకొని వాళ్ళు వెళ్తూ ఉంటే దొర జీప్ ఆపుతాడు. జీప్ ఆపి, సరే నీ భర్త ఎటో లేడు కదా, నా గెస్ట్ హౌస్ తలుపులు తెరిచే ఉంటాయి అని ఆ అమ్మాయికు ఆఫర్ ఇస్తాడనమాట. ఇక నీ జీవితం నువ్వు నా కాళ్ళ కిందే బతకాలి, నీకు వేరే బతుకు లేదు అనగానే అక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ లో గొడ్డలు నూరిన సౌండ్ ఎఫెక్ట్ వేస్తాడు ఖచ్చితంగా. అంటే వాళ్ళ మైండ్ లో వాళ్ళు కన్వర్ట్ చేసిన రన్ అవుతుంది, అంటే వీడి మీద ఒక పగ రగులుతా ఉంది. జాగ్రత్తగా గమనిస్తే గొడ్డలు నూరినట్టు ఉన్నమాట, అది మనకి ఖచ్చితంగా పే ఆఫ్ ఉంటుంది ఖచ్చితంగా. దానికి గొడ్డల ఎఫెక్ట్ చూపిస్తారనమాట, పగ గొడ్డలు నూరినట్టు. అక్కడి నుంచి కట్ చేస్తే ఆ నైట్ ప్లాన్ ఏంటంటే ఈడు లాంతర్ను కుర్రోడు లాంతర్ సంబంధించిన గ్లాసును క్లీన్ చేసి లాంతర్ను తీసుకొని డోర్ ఓపెన్ చేస్తే వాళ్ళమ్మ నీట్ గా ఫస్ట్ నైట్ రెడీ అయినట్టు వాళ్ళమ్మ బట్టలు వేసుకొని ఆ కుర్రోడు వెనకలు వస్తుంది. సో ఊర్లో జనాలందరూ చూస్తా ఉండగానే ముందర కుర్రోడు లాంతర ఒక కర్ర వెనకాల ఈవిడ వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకుని పూలు పెట్టుకొని వెళ్తుంది అనమాట. ఊరందరి దృష్టిలో దొర గెస్ట్ హౌస్కి వెళ్తుందని తెలుస్తుంది. అక్కడికి వెళ్ళి తర్వాత అమ్మాయి బెడ్రూమ్ లో ఉంటుంది, దొర జీప్ ఎంట్రీ ఉంటుంది. దొర జీపు కాలు పెట్టగానే ఆ దొరకు పాము గరుస్తుంది. పాము గరగగానే అప్పుడు ఈ కుర్రోడు ఆమె కలిసి అతన్ని కాపాడి తను ఒక డాక్టర్ వచ్చి సేవ్ చేస్తారనమాట. సమయానికి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది అనమాట ఆ అమ్మాయి ఆ కుర్రోడు. అక్కడి నుంచి అంటే ఈ అమ్మాయి చనిపోవడానికి అవకాశం ఉన్నా చంపలేదన్నమాట. అంటే సాఫ్ట్ గా మన ఆడియన్స్ కి ఏంటంటే ఏమో ఈ అమ్మాయి ఇంత సాఫ్ట్ గా ఉందని అనిపిస్తూ ఉంటుంది మనకు. ఆ తర్వాత నెక్స్ట్ దొర రికవర్ అయ్యి అయ్యే టైంలో ఈ కుర్రాడు వచ్చి ఊర్లో మల్లెపూలు ఉంటే మల్లెపూలు కొనుక్కొని వస్తా ఉంటాడు. అదే మిలిటరీ బాబాయ్ కాస్ట్యూమ్ లో మల్లెపూలు కొనుక్కొని వస్తాను. ఊర్లో ఉండే అలగా జనం ఉంటారు కదా, వాళ్ళతో పిల్లోని కామెంట్ చేయగానే ఆ కుర్రాడు ఆ షర్ట్ తీసి ఇలా తనకు మొత్తం ఎత్తి విప్పి చూపిస్తాడు అనమాట. ఆ కుర్రోడు విప్పి చూపించినందుకు ఈ ఊర్లో ఉండే పంచాయతీ దగ్గర ఉండే జనాల కుర్రోడు వెంటబడతారు. అంటే ఇక్కడ ఒక సీన్ కోసం ఈ సీన్ వీళ్ళు యాడ్ చేశారు. ఆ కుర్రోడు పరిగెడుతూ ఉంటే ఆ కుర్రోడు వెనకాల వచ్చి ఒక చోట జాయిన్ అవుతారు. అక్కడ కోటమ్మ క్యారెక్టర్ కూడా జాయిన్ అవుతుంది. దోసలేసి కొట్టు ఉంటుంది కోటమ్మది. సో కోటమ్మ క్యారెక్టర్ కూడా జాయిన్ అవుతుంది. ఈ కోటమ్మ క్యారెక్టర్ ను చేసుకొని ఆ పిల్లోడు తెలియక ఏదో చేశాడు కదా అని అంటే, నువ్వు కూడా ఏందమ్మా ఆ దొర అనేసి ఆ కోటమ్మ ఊళ్ళో జనాలందరూ ఎవరిని అవమానిస్తారు. నీ మొగుడిని నువ్వే చంపినట్టు ఉండవు ఆ దొర కోసము అని కోటమ్మ క్యారెక్టర్ రివర్స్ గా జయలలిత క్యారెక్టర్ ఆవిడ దొర చేసే పనులకు ఒకసారి కోటమ్మ కూడా బలై ఉంటుంది. తను కూడా బీ స్టోరీ ఉంటుంది. కోటమ్మ కూడా తను దొర చేతిలో నలిగిపోయి ఉంటుంది అన్నమాట. అమ్మాయి కూడా అంటే నీ మొగుడిని నువ్వే చంపినావు, నిన్ను చూస్తా ఉంటే నువ్వు చేసిన దొర కోసం అంటే అన్వాంటెడ్ సీన్స్ సినిమాలు అసలు ఉండవు. అన్వాంటెడ్ గా ఉండదు అనమాట. అంటే ఆ కుర్రోడ్ని వెంటబడుతూ అక్కడ జనం ఒక సెంటర్ సెలెక్ట్ చేసుకుని అక్కడ జాయిన్ అవుతారు అందరూ. ఈ కుర్రోడ్ని కొడతా ఉంటే వాళ్ళ అమ్మ వస్తుంది కుర్రోడ్ని సేవ్ చేయడానికి. ఎందుకు కొడుతా అంటే ఎందుకు కొడుతున్నా కూడా మాట్లాడదు.
అయ్యా క్షమించండి వాడు ఏదో తెలియక చేశాడులే అంటుంటే, నువ్వు కూడా ఏంటమ్మా ఆ సింగారించుకొని దొర గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతున్నావు, ఈ నీ వాళ్ళకం చూస్తుంటే నువ్వే దగ్గరుండి మీ ఆయన చంపించినట్టు ఉండవు అని ఊర్లో వాళ్ళందరూ అంటే ఎవరు పడితే వాళ్ళు సలహాలు ఇచ్చినట్టు తిడతా ఉంటారు. కానీ తల్లి కొడుకులకి ఇద్దరికి క్లారిటీ ఉంటుంది వాళ్ళు ఏం చేస్తున్నాము, వాళ్ళిద్దరికే క్లారిటీ. సో ఆ రాత్రికి అటు తీసుకున్న మల్లెపూలు తిరిగి మళ్ళా గెస్ట్ హౌస్కి వెళ్తారనమాట. గెస్ట్ హౌస్కి వెళ్ళగానే ఈసారి దొర వస్తాడు. దొర వచ్చి ఆయనకు ఒక నోట్ ఇస్తారు, 50 రూపాయల నోట 100 రూపాయల నోట కుర్రోడికి. ఆ కుర్రోడు ఆ నోటును వాడు ఇలా దాన్ని ఒక రౌండ్ చేసి లాంతర్ ఓపెన్ చేసి దాని ఆ నోటును కాలుస్తాడు. నోటును కాలవగానే ఇక్కడ వచ్చేసి తను దొర వచ్చేసి ఈ అమ్మాయి బెడ్రూమ్ లో తను ఏదో చేయబోతుంటే డోర్ నాక్ చేస్తారు. డోర్ ఓపెన్ అయ్యా మన గడ్డిమాము తగలబడుతుంది అయ్యా అని వస్తుంది అనమాట న్యూస్. గడ్డిమాము నువ్వు వెళ్ళి దాంట్లో తగలబడి అనేసి డోర్ వేసేస్తాడు. ఈ అమ్మాయి తను ఆ రొమాన్స్ అటు ఇటు తను షిఫ్ట్ అవుతూ టైంలో కిటికీ వరకు వచ్చి అప్పటికే షాట్ ఉంటుంది. ఆ కుర్రోడు గొడ్డలు తీసుకొని ఊరుతా ఉంటాడు. అక్కడ దొర ఆఫర్ ఇచ్చాడు చూడు, ఒక రోజు వీళ్ళు పొలానికి వెళ్ళింటే ఆ సౌండ్ ఎఫెక్ట్ ఇక్కడ అప్లై అవుతుంది మనకి విజువల్ గా. అంటే ఇదని గొడ్డలు నూరడం అనేది అనమాట. వాళ్ళ పగరంతా రగులుతూ ఉంది అనమాట. అప్పటి నుంచి ఆ కుర్రోడు గొడ్డలు నూరితే షార్ట్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ప్యానింగ్స్ ఉంటాయి, 3 ప్యానింగ్స్ నూరుతా ఉంటాయి కుర్రోడ్లో. అంటే ఆవేశము రగులుతోంది ఆ కుర్రోడ్లో ఆవేశము. ఆ గొడ్డలు తీసుకెళ్లి కిటికీలోంచి చేపెట్టిన వాళ్ళ అమ్మకి ఇస్తాడు. అప్పుడు గొడ్డలు తీసుకొని 2 దెబ్బలు వేస్తుంది, 2-3 దెబ్బలు వేస్తుంది. అక్కడ సీన్ కట్ చేసి షార్ప్ గా ఉంటుంది ఇక్కడ స్క్రీన్ ప్లే. సేమ్ వెహికల్ వాడు ఇంతకు ముందు ఎలా అయితే దొర వచ్చాడో పంచాయత్ ఆఫీస్ కు ఆ కట్స్ ఉంటాయి కదా, జీప్ కట్స్, అలా పోలీసు వెహికల్ కట్స్ ఉంటాయి అనమాట. ఎంతో బ్యూటిఫుల్ కెమెరా బ్లాక్ ఉంటుంది అక్కడ. ఆ పోలీస్ లైట్ మీద ఉండే కెమెరా బ్లాక్ ఉంటుంది అనమాట. వచ్చి ఎవరు దారుణాన్ని చేసింది ఎవరు అని పోలీస్ ఎవరు చేశారు అని కంప్లైంట్ రాసుకుంటా ఉంటాడు. ఇంకెవరయ్యా మా నాయన వచ్చినాడు అంటాడు ఆ కుర్రోడు. మా నాయన వచ్చి చంపిపోయాడయ్యా అని. అంటే అప్పటికి ఆల్రెడీ వాళ్ళ నాన్న చచ్చిపోయాడు, వాళ్ళ నాన్న పారిపోయాడు చెప్పినాడు, మా నాయనే చంపిపోయాడయ్యా, సింహం చీల్చినాడు అని కంపేర్ చేసుకుంటూ యమున కుర్రోడు డైలాగ్ వాళ్ళ ఎమోషన్ ప్రజెంటేషన్ అక్కడ ఉంటుంది. చంపేసినాడు. అప్పుడు ఊర్లో వాళ్ళ రియలైజేషన్ వస్తుంది, అరే ఈ అమ్మాయి ఫస్ట్ నైట్ ను దానికోసం కాదు వెళ్ళింది, దొర మీద రివెంజ్ తీర్చుకోవడానికని. ఏళ్ళు ముద్రలే కదే మా కాళ్ళు ముద్రలు కూడా ఇస్తామని ఊర్లో జనాలందరూ రివర్స్ అవుతారు. అప్పుడు ఆ అమ్మాయి ఈ జనాల నుంచి ఎగ్జిట్ అవుతూ ఇలా బొట్టు దుర్పేస్తుంది. తను పర్ఫెక్ట్ గా విడవ అవడానికి ఇది రైట్ టైం అని వెళ్ళి తన నీళ్ళల్లో మునిగి ఆ వైట్ శారీలో ఫ్రేమ్ లోకి వస్తుంది. అక్కడ ఒక మందారము ఆ అమ్మాయి విడో ఫేస్ మీద వైట్ శారీ మీద ఎండ్ కార్డ్ పడుతుంది అనమాట. ఈ ఎర్రమందారంలో ఉన్న స్క్రీన్ ప్లేను టోటల్ కథను విలేజ్ బ్యాక్డ్రాప్ ను సుకుమార్ గారు అడాప్ట్ చేసుకున్నారు రంగస్థలానికి. అడాప్షన్ అంటే మక్కి కాపీ కొట్టి అడాప్ట్ చేసిన ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే, ఆ కోటమ్మ క్యారెక్టర్ రంగమ్మని పెట్టాడు. సాక్షి రంగారావు స్టార్టింగ్ లో మనం గుడిలో పూజారి చెప్పాం కదా, ఊర్లో ఎవరు చనిపోయినా సాక్షి రంగారావు శతమానము అని కొంచెం ఆయన వేదాంతం చెబుతూ ఆశీర్వదిస్తూ, ఆయన శవం మీద ఆశీర్వదిస్తూ ఆయన దాని కాటిపాపుని చేస్తాడు దీని దొర సాక్షి రంగారావును. సో సాక్షి రంగారావు క్యారెక్టర్ వచ్చేసి మనకు శేఖర్ కనబడతాడు ఒక రోజు మనకు చిట్టుబాబుకు ఆ పొలాల్లో శేఖర్ కనమాట. దొర దగ్గర సుబ్బు అనే క్యారెక్టర్ ఉంటుంది, పంచాయతీ సంబంధించిన దొంగలెక్కలు రాస్తుంటాడు, అజయ్ ఘోష్. సో అజయ్ ఘోష్ క్యారెక్టర్ అనమాట. సో కుమార్ బాబు వచ్చి సొసైటీ వాళ్ళ డబ్బులను ఆ ఇష్యూని కుమార్ బాబు రైట్ చేసి ఊర్లో వాళ్ళకి న్యాయం చేస్తారు కదా. ఆ సీన్ వచ్చేసి మనోడు రాజేంద్ర ప్రసాద్ వచ్చేసి ఊర్లో జనాలను చైతన్యం తీసుకొని వస్తాడు. అరే మీ స్థలాలు మీవి, మీ భూముల్లో మీరే పనిచేస్తున్నారా అని చైతన్యం తీసుకొని వస్తాడు. అలా కంపేర్ అంటే చంపబోయే క్యారెక్టర్లను డిజైన్ చేసిన విధానము. ఎర్రమందారం వచ్చేసి 30 నిమిషాల్లో, అంటే మనకు 35 నిమిషాలు రాజేంద్ర ప్రసాద్ ఎక్కడ చనిపోతాడో, అక్కడ ఈ అమ్మాయి ప్యాడ్ మీద సంతకం పెడుతుంది చూడండి, కంప్లైంట్ పేపర్ మీద. అక్కడ అమ్మాయి టైట్ క్లోజ్ చేసిన ఆ లొకేషన్ లో వేసిన స్క్రీన్ ప్లే వేసిన నాటు 2 minutes ఉందనక నాటు ఓపెన్ అవుతుంది. స్క్రీన్ ప్లే నాటు అంటే అరగంట సస్టైన్ చేశాడు అనమాట నాట్. అది అంటే దాన్ని మనం ఆడియన్ లాంగ్వేజ్ సస్పెన్స్ అంటారు కదా, ఆ సస్పెన్స్ ను ఆ నాటును అరగంట క్యారీ చేసి అరగంట సినిమా అంతా ఒక లెవెల్, ఈ అరగంట ఒక లెవెల్లో ఉంటుంది. ఈ సినిమాకు ద బెస్ట్ పర్ఫార్మెన్స్ విలన్ కి ఇవ్వచ్చు. రంగస్థలంలో ఏం చేశారంటే
స్టార్టింగ్ లో వేసిన నాటు లాస్ట్ లో 1 minute ఉందనగా ఓపెన్ చేస్తారు. అంతసేపు సస్టైన్ చేస్తారు నాటు స్క్రీన్ ప్లేకు. అంటే అంత అద్భుతంగా ఉంటుంది ఆ నెరేషన్. అంటే ఈ నాటు లోపల స్క్రీన్ ప్లే మొత్తం రన్ అవుతూ ఉంటుంది. పాము కాటు వల్ల దొర చనిపోకూడదు, వీళ్ళ గొడ్డలి ఏటు వల్ల చనిపోవాలని డైరెక్టర్ డిసైడ్ అయ్యాడు. అక్కడ ముత్యాల సుబ్బయ్య గారు ఎర్రమందారంలో సేమ్. ఇక్కడ చిట్టుబాబు వచ్చేసి ఎవడో యాక్సిడెంట్ చేస్తే ఇటు చనిపోకూడదు, చిట్టుబాబు చంపాలి ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ను తన చేత్తో. అంటే యాజ్ ఇట్ ఈస్ స్క్రీన్ ప్లే ఉంటుంది, ఆటలో మార్పు ఉంటుంది. సో ఇది ఎర్రమందారంకు రంగస్థలానికి ప్రెసిడెంట్ పేర్నమ్మకు సంబంధించిన విలేజ్ బ్యాక్ డ్రాప్, పొలిటికల్ డ్రామా, రివెంజ్ స్టోరీస్.